సార్, నేను మీతో స్కైప్ లో ఎందుకు మాట్లాడాలి సార్? ఎవరు సార్ మీరు? మేమెవరన్నది నీకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ మేం చూపించేది జాగ్రత్తగా చూడు. రేయ్, కెమెరా ప్యాన్ చేసి వాళ్ళని చూపించడ్రా. ఎవరు సార్? ఎవరు సార్ వాళ్ళు? వీళ్ళెవరో నీకు తెలీదా? నా కోట్లు కొలగొట్టడానికి నీకు సాయం చేసిన వాడు. ఆ విషయం వాళ్లే ఒప్పుకున్నారు. వాళ్ళు ముందు ఒప్పుకోలేదు. వాళ్ళ కుటుంబం మొత్తాన్ని మంటల్లో వేసి తగలబెడతామని చెప్పాక భయంతో ఒప్పుకున్నారు. సార్, నేను ఏ డబ్బు కొలగొట్టలేదు సార్. అది శివం అడగండి సార్. నువ్వు సత్యమా శివాన్ని క్విజ్ ప్రోగ్రాం పెట్టడానికి మాకు టైం లేదు. వెంటనే ఇక్కడికి మా డబ్బు మాకు పంపించాలి. ఏ డబ్బు సార్? లేదంటే అక్కడ ఒక్క ప్రాణం కూడా మిగలదు. వాడు చూడు, నీకు సహాయం చేశారే వాళ్ళని మాత్రమే కాదు, వాళ్లతో పాటు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని సలసలా కాగి ఆ బన్నర్లో వేస్తే ఎనపరాడులా తయారై బయటకు వస్తారు. సార్, వాళ్ళందరూ ఎవరో నాకు తెలియదు సార్. ఎవరో తెలీదా? 5 స్టార్ హోటల్ పబ్ లో తీసిన సీసీ కెమెరా ఫుటేజ్ చూపించమంటావా? పాపం సార్, ఆ లేడీస్ పిల్లలు వాళ్ళతో. ఏమైందో చూడు. ఎస్ సార్. సార్, ఒట్టేసి చెప్తున్నా సార్, నాకేమి తెలియదు సార్. నీకు తెలియదని నాకు తెలుసు, శివముకి తెలుసు. వాణ్ణి రమ్మని చెప్పు. సార్, పాపం సార్, వాళ్ళు లేడీస్ సార్, పిల్లలు సార్. పార్ట్నర్, వాళ్ళల్లో ఓ ఇద్దరిని తగలడితేనే వీడికి బుద్ధి వస్తుంది. కరెక్ట్. రేయ్, వాళ్ళలో 2 పిల్లలు తీసుకెళ్లి నిప్పుల్లో పడేయండి రా. ప్లీజ్ సార్, వదిలేయండి సార్, ప్లీజ్ సార్. సార్, శివన్ లైన్ లో ఉన్నాడు. ఏంటి శివమా? సార్, వదిలేయండి సార్, వాళ్ళని వదిలేయండి సార్. సరే, ఫోన్ ఇవ్వు. లేదు సార్, స్కైప్ లో ఉన్నాడు. దాని ద్వారానే మాట్లాడతారంట. సరే, లైన్ కలుపు. రేయ్, ఆగండి, నేను చెప్పేదాకా వేయకండి. సార్, నేను శివం కాదు సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్, పాపం సార్ వాళ్ళు. వాళ్ళు అన్న తమ్ముడు, ఒకరికది ఇద్దరున్నారు. రేయ్ శివం, అటు చూడరా. రేయ్, కెమెరా తిప్పి చూపించండి. తిప్పు. అక్కడ ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. బహుశా వాళ్ళిద్దరూ ఒకే చోట ఉంటుంటారు. ఇప్పుడు ఏంటి, వాళ్ళని తగలబెడతారు అంతేగా? కానివ్వండి, నాకేం నష్టం లేదు, నీకే నష్టం. నేను తగలబెడతా. రేయ్, ఏంట్రా వాగుడు? అయ్యో, చూస్తారా? Keep watching. Magic. ఆ బ్యాగ్లని నావే. ఎక్కడో చూసినట్టుగా ఉంది కదూ. పార్ట్నర్, ఆ మూటలన్నీ నావే పార్ట్నర్. మీవే సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్, ప్లీజ్ సార్. వీడి గోల్ ఒకటి, వాల్యూమ్ తగ్గించరా. వదిలేయండి సార్ వాళ్ళని, పాపం. ఇప్పుడు ఈ డబ్బుని నేను తగలెడతా. రే, ఈ ఆటలు వద్దురా. వేరే ఇంకే ఆట ఆడదాం. హే, క్రికెట్ ఆడతావా? నేను రెడీ. కానీ ఈ గేమ్ లో నువ్వు ముందు తగలెడతావా, నేను ముందు తగలెడతానా అన్నది ముఖ్యం. యు రెడీ? ఇప్పుడు చూడండి, తగలెడుతున్నా. రే, వద్దురా. తగలెడతా. రే, వద్దురా. స్టాప్ ఇట్. చెప్పేది విను. వద్దు. రే, వద్దురా. వద్దురా. తగలెట్టేశా. నా పని అయిపోయింది. చూద్దాం రండి. ఇప్పుడు నేను వెలిగించిన బత్తి ఇటు వెళ్ళి అటు వెళ్ళి అలా పెట్రోల్ క్యాన్లోకి వెళ్ళి అది అది బుద్ధిమంతుల లక్షణం. మీ తొత్తులు మాత్రం ఎక్కడ ఉండాలి, మిగతా వాళ్ళని బయటికి పంపించేయండి. పంపించారు. ఇది చూపించు. ఇప్పుడు మీరు చూడండి.
క్యాన్ లోపలికి అయ్యో వెళ్ళిపోతే వద్దు ఆపురా శివు, వద్దు, నా మాట విను. శివు, don't do this. Don't do this. బ్లాస్ట్ శివు, అవుతుంది. శివు, వద్దు, నా మాట విను. నా మాట విను. అది మంచినీళ్ళ కానరా, ప్యూర్ వాటర్. ఏంటి టెన్షన్ అయ్యారా? సారీ. ఎలా ఉంది ఈ గేమ్? క్రికెట్ కంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? ఏమంటారు? ఎప్పుడు చూసినా నన్ను పట్టుకోవడానికి ఎందుకురా దొడ్డిదారపటే తిరుగుతూ ఉంటారు. మీరు దమ్మున మగాళ్ళైతే స్ట్రైట్ గా ఫేస్ చేయండి. మీ వల్ల అయితే నన్ను చంపేసి ఆ తర్వాత ఈ డబ్బు తీసుకెళ్ళండి. ఓకే, బాయ్. సార్ పాపం సార్, లేడీస్ సార్, పిల్లలు సార్. సార్ ప్లీజ్ సార్, వాళ్ళు వదిలేండి సార్. సార్ సార్ నాకు ఆ డబ్బు గురించి ఏం తెలియదు సార్. సార్ నేను చెప్పేది సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ సార్ ప్లీజ్ వదిలేండి సార్. డబ్బు దక్కకపోయినా పర్వాలేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. మనల్ని టార్చర్ పెట్టిన వాడిని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. ఎస్ పార్ట్నర్, ఇక మీదట వాళ్ళిద్దరూ ప్రాణాలతో బ్రతికుండకూడదు. వాళ్ళని ముక్కలుగా నరకాలి. నేను సత్యాన్ని వచ్చాను నీకోసం. వదినా, సత్యం వచ్చాడు. స్వీట్ న్యూసా? శివాన్ని ఏం చేయబోతున్నావు? పోలీసులకి సరెండర్ అవ్వబోతున్నావు. సరెండర్ అవ్వను. సరెండర్ అయ్యి చెడ్డవాళ్ళ జీవించను. మరి తెలియలేదు, కొంచెం టైం కావాలి. కానీ ఇక మీద శివం ఎలాంటి తప్పు చేయడు. నీ మీదొట్టు. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను.